This is Shravya. I'm a HR professional. Welcome back to the new video. First video ki చాలా responses వచ్చాయి. ట్రిక్స్ ఇవ్వండి అని చెప్పి అండ్ నేను మీకు వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ 3 steps లో ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏ జాబ్ కైనా లింక్డ్ఇన్ ఆర్ ఎక్కడైనా అప్లై చేసేటప్పుడు నౌకరీ ఎక్కడైనా అప్లై చేసినప్పుడు సో అక్కడ డేట్ ఆఫ్ పోస్టెడ్ ఉంటుంది, అంటే ఆ జాబ్ ఎప్పుడు పోస్ట్ చేశారు. సో మీరు అప్లై చేసే ముందు అది చెక్ చేసుకుని అప్లై చేయండి. ఎప్పుడైనా సరే రీసెంట్ జాబ్ పోస్టులకి మాత్రమే అప్లై చేయండి, మీకు రెస్పాన్స్ ఫాస్ట్ గా రావచ్చు. టిప్ నెంబర్ 2. సో ఈ సెకండ్ టిప్ ఏంటి అంటే, సో మీరు ఏ కంపెనీస్ కైనా, సో ఇప్పుడు మీరు హైదరాబాద్ లొకేషన్ లో జాబ్స్ చూస్తున్నారు. సో హైదరాబాద్ లొకేషన్ లో ఒక టాప్ 50 ఆర్ 25 కంపెనీస్ ని షార్ట్ లిస్ట్ చేసుకోండి. ఆ కంపెనీస్ లో స్టార్టప్స్, బిలో స్టార్టప్స్, అబోవ్ స్టార్టప్స్ అండ్ ఎంఎన్సి కంపెనీస్. సో ఈ 4 కేటగిరీస్ మిక్స్ అయ్యేలాగా ఒక 25 to 30 కంపెనీస్ ని షార్ట్ లిస్ట్ చేసుకోండి. సో షార్ట్ లిస్ట్ చేసుకున్నాక ఎవ్రీడే 5 కంపెనీస్ ని ప్లాన్ క్రియేట్ చేసుకోండి. సో ఎవ్రీడే 5 కంపెనీస్ ని తీసుకొని లింక్డ్ఇన్ కి వెళ్ళి ఆ కంపెనీలో ఎవరైతే హెచ్ఆర్స్ ఉంటారో వాళ్ళకి కస్టమైజ్డ్ మెసేజెస్ పంపించండి. సో ఆ కస్టమైజ్డ్ మెసేజ్ అనేది వెరీ బిగ్ ఉండకూడదు, వెరీ షార్ట్ ఉండకూడదు. సో వెరీ సింపుల్ అండ్ అండర్స్టాండింగ్ వేలో వాళ్ళకి కస్టమైజ్డ్ మెసేజ్ పంపించండి. సో కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టి ఆ తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఈ మెసేజ్ పంపించండి. ఈ మెసేజ్ వల్ల యూజ్ ఏంటి అంటే, సో హెచ్ఆర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారు, జాబ్ పోస్టులు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు జాబ్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీ మెసేజ్ అనేది వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ మీరే అవుతారు. సో ఇలా ఎవ్రీడే 5 కంపెనీస్ ని షార్ట్ లిస్ట్ చేసుకుని మెసేజెస్ పెట్టుకోండి. సో మీకు లాంగ్ రన్ లో ఈ వే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. స్టెప్ నెంబర్ 3. సింగిల్ రెజ్యూమే అన్ని జాబ్స్ కి ఒకే దాంతో అప్లై చేయొద్దు. ఎందుకు అంటే ఎవ్రీ జాబ్ కి డిఫరెంట్ కంపెనీ ఆర్ డిఫరెంట్ జాబ్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ జేడీ. సో మీరు సింగిల్ రెజ్యూమే అన్ని జాబ్స్ తోని మ్యాచ్ అవ్వాలంటే మ్యాచ్ అవ్వదు. ఎప్పుడైనా సరే మీరు ఏ జాబ్ కైనా అప్లై చేసే ముందు ఆ జేడీకి తగ్గట్టు ఆ జేడీలో ఉన్న స్కిల్స్, ఆ జేడీలో ఉన్న టూల్స్ మీ రెజ్యూమేలో ఉన్నాయా లేదా, లేకపోతే ఎడిట్ చేసుకుని అప్పుడు దాని నుంచి అప్లై చేయండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక బోనస్ టిప్ ఏంటి అంటే, ఎవ్రీడే ఆర్ లేదా 2 days ఒక్కసారైనా సరే మీ నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. లిటిల్ చేంజెస్, స్కిల్ సెట్ ఆర్ టూల్స్, సంథింగ్ చేంజెస్ చేసుకుంటూ ఉండండి. దీన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీ ప్రొఫైల్ అనేది టాప్ లిస్టెడ్ లా కనిపిస్తుంది. ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా రెజ్యూమే స్క్రీనింగ్ కోసం ATS సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. అసలు ఆ ATS సిస్టమ్ ఎలా వర్కౌట్ అవుతుంది, అసలు దాని యూజెస్ ఏంటి, అసలు ఎందుకు రెజ్యూమే రిజెక్ట్ అవుతుంది, రెజ్యూమే